కోడలా, నాకు ప్రపంచమంతా తిరగాలనుందమ్మా. ఒక్క నిమిషం అత్తమ్మ. తీసుకోండి అత్తమ్మ. ఏంటిది? విషం అత్తమ్మ. విషమా? ఇది తాగారనుకోండి మీ ప్రాణం పుట్టుక్కున పోతుంది. అప్పుడు మీరు ఆత్మ ప్రపంచం మొత్తం తిరగచ్చు. మీకు పాస్పోర్ట్తో కానీ డబ్బుతో కానీ ఏ అవసరం ఉండదు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఏంటమ్మా మీ ప్రాబ్లం? రాత్రి నుండి నాకేమీ కనబడట్లేదు మేడం. అవునా? ఇది కనిపిస్తుందా? కనిపిస్తుంది మేడం. వాటర్ బాటిల్. ఇది టానిక్ మేడం. ఇది ఆయింట్మెంట్ మేడం. బాగానే కనిపిస్తుందిగా. ఏంటో మేడం, రాత్రి నుంచి నా మొబైల్ ఎంత దగ్గరగా చూసినా ఏమీ కనిపించట్లేదు మేడం. నీ మొబైల్కి డిస్ప్లే పోయిందమ్మా. నువ్వు రావాల్సింది హాస్పిటల్కి కాదు, నువ్వు వెళ్ళవలసింది మొబైల్ షాప్కి. అమ్మగారు ఇదిగోండి లిస్ట్. దసరాకి చీర, దీపావళికి చీర, న్యూ ఇయర్ కి డ్రెస్, సంక్రాంతికి పట్టు చీర. ఏందే ఈ లిస్టు? మీరు నాకు తీయాల్సిన బట్టలండి, ముందుగా చెప్తే గుర్తుంటుందని. ప్రతి పండక్కి మేమే తీసుకోమే, నీకు తీయాలా? మీరు తీసుకుంటారో లేదో మీ ఇష్టం, నాకు మాత్రం తీయాలి, లేకపోతే పనిలోకి రాను. ఏంటమ్మా ప్రతిసారి అల్లుడితో గొడవ పడి ఇంటికి వచ్చేస్తుంటావు? మా ఆయన మా బెడ్రూమ్ లో వాళ్ళ నాన్నగారి ఫోటోకి దండేసి పెట్టుకున్నారు. నేను మీ ఫోటోకి దండేసి పెడతానంటే ఆయన ఒప్పుకోలేదు. అందుకే గొడవ పడి వచ్చేసాను. ఏంటి అక్కా బావ వస్తున్నారా? అయితే చికెన్ తెచ్చి వండేస్తాలే. ఏంటి అక్కా బావ అంటున్నారు, చికెన్ అంటున్నారు? ఇప్పుడు మీరు వెళ్ళి కేజీలు ఏం తీసుకురావసరం లేదు. పావు కిలో తీసుకురండి చాలు. ఏం పొదుపు, ఏం పొదుపు. సరే, పావు కిలో ఎందుకు లేవే, 100 గ్రాములు తీసుకొస్తా. అన్నట్టు మర్చిపోయాను, వచ్చేది మా అబ్బాయి అక్కా బావ కాదు, మీ అక్కా బావ. చూడు ఎలక పిల్ల. నా పేరు ఎలక పిల్లే కాదంటే చూడు ఎలక పిల్ల అంటావేంటి? నేను ఇంకా బ్యాచులర్ని. నా పేరు ఎల్ కపిల. ఓ ఎలక పిల్ల, పుసుక్కుని ఎలక పిల్ల వేసుకున్నాను. రిపోర్ట్స్ అన్ని చూసాను, కిడ్నీలో రాళ్లున్నాయి. అవునా? థ్యాంక్ యూ అండి. అదేంటి కిడ్నీలో రాళ్లున్నాయి అంటే బాధపడాలే గాని థ్యాంక్స్ చెప్తావు? మా నాన్న చెప్పారండి 4 రాళ్ళు వెనక్కి వేసుకోమని. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారు? అవును పిన్ని, నేను అడగడం మర్చిపోయాను. నువ్వు ఒక్కదానివే వచ్చావేటి? బాబాయ్ రాలేదా? నీకు చెప్పడం మర్చిపోయానమ్మా. బాబాయ్కి యాక్సిడెంట్ అయింది, కోమాలోకి వెళ్ళారు. యాక్సిడెంట్ అయితే ఇక్కడ అక్కడ చూపించుకోవాలి గాని కోమా వరకు వెళ్ళడం ఎందుకు పిన్ని? అమ్మా